బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలి అని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. అన్ని పార్టీ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారు అని ఫైర్ అయ్యారు ఆమె. ట్యాపింగ్ నిందితులను అసలు వదిలిపెట్టొద్దు అని చెప్పారు ఆమె. భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం దారుణమన్నారు. ఒకరి ప్రైవసీని ఎలా భంగం చేస్తారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు డీకే అరుణ. బీజేపీ నేతలు కార్యకర్తల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారు. అసలు దోషులు బయటపడాలంటే కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు డీకే అరుణ. అనేది గతం నుంచి కూడా మేము భారతీయ జనతా పార్టీ ఈనాడే కాదు ఆనాడు కూడా మాట్లాడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు కూడా మాట్లాడింది. ఆ ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక కేసులు నమోదైనాయో ఇమ్మీడియట్గా ఈ కేసులు ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించాలి. సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలి. దీంట్లో బాధ్యులైన వారిని అందరినీ కూడా తగినటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఈ కేసు విషయంలో. ఎందుకంటే ఒకరి ప్రైవసీని కంప్లీట్గా ఒకరు హరించడం అనేది చాలా దుర్మార్గం. భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా ఫోన్లు ట్యాప్ కాబట్టి సో ఇది ఒకరి కంప్లీట్గా వారి స్వేచ్ఛను హరించడమే తప్ప రాజకీయ కారణాల చేత పేర్లు చెప్పి రాజకీయ కారణం ప్రతి ఒక్కరి మామూలు కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి. ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మా ఫోన్లతో పాటు అనేక మంది కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి. సో ఈ ట్యాప్ చేసినటువంటి వాళ్ళకి ఎవరెవరికి సంబంధం ఉందో అవన్నీ వివరాలు బయటపడాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీని వెల్కమ్ చేయాలా, ఎమ్మడే సిబిఐ ఎంక్వైరీకి దీన్ని అప్పగించాలి.